పార్టీ ముఖ్య కార్యకర్తలకు అందరికీ కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఏదైతే నా మీద వచ్చినటువంటి ఈ పెద్ద బాధ్యతను ప్రజా సమస్యలను ప్రజల ముంగిటకు ప్రభుత్వం ముంగిటకు తీసుకెళ్లడంలో నిరంతరం కృషి చేస్తానని, పార్టీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ పదవి రావడానికి నాకు సహకరించినటువంటి ధర్మాన ప్రసాదరావు గారికి, మా జిల్లా అధ్యక్షులు రెడ్డి శాంతి గారికి, తమ్మినేని సీతారాం గారికి, ధర్మాన కృష్ణదాస్ గారికి, మా మిత్రులు పేరాడ తిలక్ గారికి, పార్టీ పరిశీలకులు మోషేన్ రాజు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ పదవి చేపట్టడంలో నాకు ముఖ్య సూచనలు ఇచ్చినటువంటి మా మాజీ కన్వీనర్ జుత్తు జగన్నాయకులు గారికి, అదే సందర్భంగా ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు శుభాకాంక్షలు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంలో మరో మా మాజీ కన్వీనర్ అయినటువంటి వజ్జ బాబురావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో ఈ ప్రజా జీవితం ఏదైతే ఉందో, నేను గత 10 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో సర్వీస్ చేస్తూనే ఉన్నాను. నాకు వైద్య వృత్తి అనేది ఒక ప్యాషన్. పేషెంట్ అంటే నాకు పిచ్చి. నాకు పేషెంట్ వాళ్ళ ట్రీట్మెంట్, వాళ్ళ బాగోగులు అంతే తప్ప ఇంకా నాకు ఏ రకమైనటువంటి యావిగేషన్ కూడా లేనటువంటి నా ఈ జీవితంలో, ఈ ప్రశాంతమైన జీవితంలో ఏదైతే ఈ పలాస నియోజకవర్గంలో సమన్వయకర్తను అన్వేషిస్తున్నటువంటి ప్రక్రియలో పార్టీ అధినాయకత్వం నన్ను గుర్తించి ఈ పదవికి మీరు అర్హులు అని చెప్పి నన్ను ఆ రకంగా సిద్ధం చేసి, సైకలాజికల్గా అండ్ పార్టీ కార్యకర్తల్ని సిద్ధం చేసి ఈ పదవిని అనౌన్స్ చేసి నన్ను ఇంత పెద్ద గౌరవాన్ని అప్పగించి మీ ముందు నిలబెట్టినటువంటి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ ప్రజాసేవ ఏదైతే ఉందో అందరూ నన్ను అడుగుతున్నారు, సార్ ఇంకా ఎలక్షన్స్కి చాలా టైం ఉంది కదా, ఎందుకు మీరు గాబరైపోతున్నారు, ఇంకో 2 సంవత్సరాలు ఉంది కదా, కొద్ది రోజులు ఆగి వైద్య వృత్తిని ఇంకా బాగా చేసి రావచ్చు కదా అని అడిగినటువంటి సందర్భం